బిచ్చమెత్తుకునే ఓ యాచకురాలి కొడుకు అడ్వాన్స్డ్ మొబైల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించడం అంటే మాటలు కాదు. అది కూడా ఏకంగా ప్రఖ్యాత లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. అది 1980. వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరం లేక జైవేల్ కుటుంబం పొట్ట చేత పట్టుకుని నెల్లూరు నుండి చెన్నైకి వలస వచ్చింది. రావడమైతే వచ్చారు, కానీ చేసేందుకు ఏ పని దొరకలేదు. ఆకలి ఎంతటి పనినైనా చేయిస్తుంది. అలా ఆత్మాభిమానం చంపుకొని బిచ్చమెత్తుకోవడానికి సిద్ధమయ్యారు. ఊరుకానూరులో ఫుట్పాతే వారి నివాసమైంది. రాత్రిపూట మూసి ఉన్న షాపుల ముందు పడుకునేవారు. ప్రతిసారి పోలీసులు వచ్చి తరిమి కొట్టేవారు. కొన్ని రోజులకు జైవేల్ తండ్రి గుండె జబ్బుతో కన్నుమూశాడు. తల్లి కూడా జబ్బు ముదిరి మంచానికి పరిమితమైంది. ఏం చేయాలో తెలియని అయోమయం. అప్పుడు జయదేవ్ వయసు 6 ఏళ్లు. ఫుట్పాత్ మీద అచేతనంగా పడిపోయిన తల్లి పక్కన ఏడుస్తున్న దృశ్యం ఉమా మద్రమాన్ అనే దంపతుల కంటపడింది. పిల్లాడి దీనవస్థ ఆ దంపతులను కలిచివేసింది. ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళు నడుపుతున్న సూర్యం అనే ఎన్జిఓ ట్రస్ట్ సాయంతో జైవేల్ బడిబాట పెట్టాడు. తల్లి కోసం పగలు భిక్షాటన, రాత్రి చదువుకుంటూ ఇంటర్మీడియట్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది మనసున్న మహారాజులు సాయం చేశారు. వారందరి సహకారంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను విజయవంతంగా క్లియర్ చేశాడు. ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లో సీట్ సాధించాడు. చెత్తకుండి పక్కన పడి ఉన్న తల్లికి ఆ సీటు గురించి, తన ర్యాంక్ గురించి తెలియజేశాడు.